హలో ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకు ఒంటిమిట్ట కోదండ రామాలయం గురించి చెప్పబోతున్నాను. ఇక్కడ సీతారామ లక్ష్మణ విగ్రహాలు ఒకే రాతిపై చెక్కబడి ఉండటం వల్ల దీన్ని ఏకశిలా నగరం అని పిలుస్తారు. ఈ దేవాలయానికి చోళ పద్ధతిలో నిర్మింపబడిన 3 ఎత్తైన గోపుర ద్వారాలు ఉన్నాయి. ఆలయ ముఖద్వారం అంటే ప్రధాన గోపురం యొక్క తలుపులు 160 అడుగుల ఎత్తు ఉంటాయి. ఆలయం లోపల సువిశాలమైన ఆవరణం ఉంటుంది. 16వ శతాబ్దంలో ట్రావెర్నియర్ అనే ఫ్రెంచ్ యాత్రికుడు ఈ రామాలయాన్ని సందర్శించి భారతదేశంలో పెద్ద గోపురాల్లో ఈ రామాలయ గోపురం కూడా ఒకటి అని కీర్తించాడు. మధ్యలో 32 శిలాస్తంభాలతో విజయనగర శైలిలో నిర్మింపబడిన రంగమంటపం ఒకటి ఉంది. ఈ దేవాలయపు గోడలు స్తంభాలపైన రామాయణ భాగవత కథలు చెక్కబడి ఉన్నాయి. ఈ దేవాలయంలో హనుమంతుడి విగ్రహం ఉండదు. రాముడు ఇక్కడ కోదండాన్ని ధరించి ఉండటం వల్ల ఇక్కడ రాముణ్ణి కోదండ రాముడు అని పిలుస్తారు. ప్రతి సంవత్సరం చంద్రుని వెలుగులో స్వామివారు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత. ప్రతి ఏటా శ్రీరామనవమి రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తారు. సబ్స్క్రైబ్ టు యువకులు.